ఒక గిన్నెలో ఒక గ్లాస్ దాకా మినపప్పును తీసుకొని, నిండుగా నీళ్లు పోసుకొని నైటంతా నాననివ్వాలి. ఇంకొక గిన్నెలో 2 గ్లాసుల దాకా రాగుల్ని తీసుకొని, వీటిలో కూడా నీళ్లు పోసుకొని, మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నైటంతా బాగా నాననివ్వాలండి. మార్నింగే వీటిని బాగా వాష్ చేసుకొని, వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకొని, మనం మిక్సీ వేసేసుకోవచ్చు. రాగులు బ్లెండ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి, నేను రెండిటిని విడివిడిగా బ్లెండ్ చేసుకున్నాను. మినపప్పు బ్లెండ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. ఈ రెండిటిని ఒక గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకోవాలి. అలాగే మన టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ వేసుకొని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ అయ్యాక మనం నార్మల్ దోసల్లా వేసేసుకోవడమే. మనం నూనెతో గానీ, నెయ్యితో గానీ రోస్ట్ చేసుకోవచ్చు. అంతే మన టేస్టీ హెల్తీ రాగి దోసలనేవి రెడీ అయిపోయినియి. ఇవి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. చల్లారితే గనక అప్పడాల్లా అయిపోతాయండి. టేస్ట్ అంత బాగోదు. సో, వేడివేడిగా ఉన్నప్పుడు హ్యాపీగా తినేసేయండి. 2 దోసలు తింటే చాలు. స్టమక్ చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. ఎక్కువ సేపు ఆకలేయదు. సో, వెయిట్ లాస్ అవ్వచ్చు.